తిరుపతి శ్రీవారి కొండపైన ఆ ఏడుకొండలవాడి రూపం, సూర్యకిరణాలు చూడండి ఎలా ప్రకాశిస్తున్నాయో. మెట్ల మార్గానికి వెళ్ళే దారి, ఎంతోమంది భక్తులు ఆ స్వామివారి దర్శనానికి కదిలి వస్తున్నారు. మెట్ల మార్గం దగ్గర కొబ్బరికాయ కొట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించి మెట్లు ఎక్కడం ప్రారంభిస్తున్నారు. గోవిందా గోవిందా అంటూ ఎంతో భక్తిగా మెట్లు ఎక్కుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా గోవిందా గోవిందా అంటూ ఎంతో ఉత్సాహంగా మెట్లెక్కుతున్నారు. ఇక్కడ చూడండి, వృద్ధ దంపతులు ఒకరి చెయ్యి పట్టుకుని ఒకరు ఎంత భక్తిగా స్వామివారి దర్శనానికి కదిలిపోతున్నారో. లెక్కలేనంత మంది భక్తులు. కొండంత వరములు గుప్పెడువాడు అని అందుకే అంటారు ఆ స్వామిని. ఒక్కొక్క మెట్టుకి పసుపు రాయడం, కుంకుమ బొట్లు పెట్టడం ఎంత శ్రమతో కూడిన పని. అయినా వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే భగవంతుడే వాళ్ళకి ఆ శక్తినిస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలు ప్రతి మెట్టుకి కర్పూరపు బిళ్ళలు పెట్టడం, వాటిని వెలిగించడం, గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేయడం. అలిపిరి నడకదారిలో గోవిందా గోవిందా అంటూ సగం దూరంకి పైగానే నడిచిన తర్వాత జింకలు, లేడులు, దుప్పులు లాంటి వన్యమృగాలు మనకి కనిపిస్తాయి. అప్పటి వరకు నడిచి నడిచి అలసిపోయిన భక్త కోటికి వాటి దర్శనం కొంచెం ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఆ చల్లటి గాలి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మెట్లెక్కుతూ అలిసిపోయే భక్తులకి మధ్యలో నీరసం రాకుండా తినుబండారాలు అందించే చిన్న చిన్న దుకాణాలు, మొక్కజొన్న పొత్తులు, బత్తాయి రసం, పిడత కింద పప్పు ఇలాంటివన్నీ విక్రయిస్తున్నారు. మధ్య మధ్యలో చిన్న చిన్న వన్యప్రాణులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. మోకాళ్ళ పర్వతానికి చేరుకోబోయే ముందు ప్రకృతి సౌందర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది అక్కడ పచ్చదనాన్ని చూస్తుంటే. అప్పటి వరకు మెట్ల మార్గంలో నడుస్తూ అలసిపోయి వచ్చిన భక్తులకి ఆ చల్లటి గాలి ఎంతో హాయిగా అనిపిస్తుంది. శ్రీవారి దివ్య గోపుర దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. కొండ దిగుతున్నప్పుడు కూడా అదే ప్రకృతి మనల్ని పలకరిస్తుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.